ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. సార్, అంటే గతంలో మీరు బాగా ఒపీనియేటెడ్గా ఉండేవారని నేను విన్నాను. ఇది నిజమేనా? అంటే ఒక పర్టిక్యులర్ విషయం మీద కానీ, లేకపోతే ఆడవాళ్ళ మీద, మగవాళ్ళ మీద, లేకపోతే కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆడవాళ్ళంటే ఇలా ఉండాలి, మగవాళ్ళంటే ఇలా ఉండాలి. యూ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ ఒపీనియన్స్ అబౌట్ హౌ పీపుల్ షుడ్ డ్రెస్, వాట్ దే షుడ్ వేర్, హౌ దే షుడ్ బిహేవ్. ఇట్ ఈస్ బికాస్ వెరీ సింపుల్. దీనికి కారణం ఉంది, అది రైటు. ఎందుకంటే నేను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోంచి వచ్చా. మై ఎక్స్పోజర్ ఎసెన్షియల్లీ బిలాంగ్ టు ది లోవర్ మిడిల్ క్లాస్. నీకు అర్థమైందా? నువ్వు నమ్ముతే ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ బీఎస్సీ ఆనర్స్ చదువుకునేదాకా నా క్లాస్లో నాతో చదువుకుంటున్న ఆడపిల్లలతో నేను మాట్లాడలేదు. నువ్వు నమ్ముతావా? ఇవాళ వ్యాలంటైన్ డేలో వీళ్ళ మొహం మీద వాళ్ళు, వాళ్ళ మొహం మీద వీళ్ళు రంగులు వేసుకొని వీళ్ళిద్దరూ కలిసి సినిమాలకు వెళ్ళి, వీళ్ళిద్దరూ కలిసి కాఫీలు తాగి, వీళ్ళిద్దరూ కలిసి ఇంకోటి చేసి ఐ నెవర్ ఎవర్ ఈవెన్ డ్రెమ్ట్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఒక 35 ఏళ్ల తర్వాత నేను, మా ఆవిడ, నా పిల్లలు తిరుపతి భీమాస్లో కాఫీ తాగుతూ ఉంటే చీకటిలోంచి ఒక ఆవిడ ఇలా వచ్చినది నిలబడింది. మార్తిరారు, నేను ఎవరో పోల్చారా మీరు? మీ పేరు పద్మిని కుమార్ కదా అన్న. నా క్లాస్మేట్. అవునండి అండి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆవిడ తన కొడుకుని పరిచయం చేసింది, నేను నా కొడుకుని పరిచయం చేసాం. అది మీ ఇద్దరం కలవడం. సి ఇట్ వాజ్ కన్వెన్షనల్ హౌస్ హోల్డ్స్. ఇవి కన్వెన్షనల్ థింకింగ్, కన్వెన్షనల్ లెవెల్లో పెరిగిన వాళ్ళం. బట్ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చాక మీకు ఆ కన్వెన్షనల్ థింకింగ్ అన్ని పోవాలి కదా సార్? అంటే ఎప్పుడో పోయి ఇప్పుడు అంటే అప్పటికి మీ పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయి మీ కోడళ్ళు వచ్చేసారు మీ ఇంట్లో. అంటే ఇంకా చెప్తాను, నన్ను విమర్శించేది చెప్తాను నీకు విషయం. రికార్డ్ అవుతుంది. అయినా నా ఆత్మకథలు కూడా రాశా. 26 ఏళ్ళైంది మా కోడలు మా ఇంటికి కాపురానికి వచ్చి. 25 ఏళ్ళైంది ఇంకో పిల్ల కాపురానికి వచ్చి. రెండే కండిషన్లు వాళ్ళిద్దరికీ. ఎప్పుడు చూడీదారు అది వేసుకోకూడదు నా కోడలని. అప్పుడు నా వయసు ఎంత ఉంటుందో నువ్వు విమాయించి. ఎప్పుడూ చూడీదారు, పైజామా అవి వేసుకోకూడదు నా కోడళ్ళు. నైట్ గౌన్ వేసుకోకూడదు. ఇద్దరు కోడళ్ళకి, ఒక కోడలు బీఎస్సీ ఫస్ట్ క్లాస్, ఒక కోడలు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్. 26 ఏళ్ళు కాపరాలు చేశారు. నా పెద్ద కొడుకు వయసు 55 ఏళ్ళు, నా మనవరాలు వయసు 27 ఏళ్ళు. ఒక్కరోజు వాళ్ళు చూడీదారు పైజామాతో నా కళ్ళ ముందు కనిపించలేదు. కోడళ్ళు ఒక్కరోజు నైట్ గౌన్తో కనిపించలేదు వాళ్ళు. నేను చాలా గొప్ప విషయం చేస్తున్నా, నేను గొప్పవాడిని నేను చెప్పటంలే. అప్పుడు నా థింకింగ్ అది. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి అన్నాడు, నా పిల్లలు ప్యాంట్లు వేస్తారు, బనీన్లు వేస్తారు, ఇంకేదో వేస్తారు, ఇంకేదో దిక్కుమాలం అన్నీ వేస్తారు. అవి ఏం వేస్తారో వాడి పేర్లు కూడా నాకు తెలియదు. మా అబ్బాయి అన్నాడు, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్, ట్రై అండ్ స్టాప్ దెమ్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. కాలం మారిపోతుంది. యూ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఐ కాంట్ స్టాప్ మై గ్రాండ్ డాటర్ నాట్ టు డూ థింగ్స్ విచ్ ఐ థాట్ ఇట్స్ పాసిబుల్ ఫర్ అస్. అంటే కాలం మారిపోతుంది కాబట్టి ఆపలేకపోతున్నారా, లేకపోతే మీరు కూడా ఒపీనియన్స్ అది మార్చుకున్నారా? ఐ విల్ పుట్ ఇట్ దిస్ వే. నేను ఒక కన్వెన్షనల్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. ఇంకా బాగా చెప్పాలని కన్వెన్షనల్ బ్రాహ్మిన్ బ్యాక్ డ్రాప్లో పెరిగిన వాడిని. కన్వెన్షనల్ లోవర్ మిడిల్ క్లాస్ బ్రాహ్మణ్ ఫ్యామిలీలో పెరిగిన వాడిని. మా నాన్నగారు నాకు కాఫీ తాగడానికి ఎప్పుడు, ఇండియా కాఫీ హౌస్లో కాఫీ తాగడానికి ఎప్పుడు 5 రూపాయలు ఇవ్వలేదు. 5 రూపాయలు చాలా గొప్ప డబ్బు. 30 రూపాయలు మా టర్మ్ ఫీజు 56, 59లో 30 రూపాయలు అంటే వాళ్ళ 3,500 రూపాయలు, 30,000 రూపాయలు అయి ఉంటుంది. నేను ఎప్పుడు ఇండియా కాఫీ హౌస్కి వెళ్ళి ఆ రోజుల్లో ₹1 పెట్టి కాఫీ తాగలేదు. యు బిలీవ్ మీ? నాట్ దట్ ఐ డోంట్ లైక్ ఇట్. It never occurred to me that I should take my coffee. నీకు అర్థమైందా? ఇన్ని లక్షలు సంపాదించిన తర్వాత ఇప్పుడు కూడా నేను హోటల్కి వెళ్ళినప్పుడు కాఫీ తాగాను. నాకు తెలీదు. ఇట్ డజంట్ అక్కర్ టు మీ. ఎలా అనిపిస్తుంది నాకు, బాగానే ఉన్నాను, చాలా కాఫీ ఉంటే ఇంట్లో తాగుతాను, లేకపోతే లేదు. అయితే అదేంటి ఐ డినైయింగ్? నో, ఇట్ నెవర్ హ్యాపెండ్. ఐఎమ్ యూస్డ్ టు ఇట్. యాజ్ సింపుల్ యాజ్ దట్. అయితే నేను కన్వెన్షనల్గా ఒక ప్యాటర్న్లో సెట్ అయిపోయి లేను. మారుతున్న కాలం మారుతోంది. నేను చెప్పానుగా, మీ అమ్మమ్మ ఇలా లేదు, మీ అమ్మలాగా లేదు, నువ్వు నా కోడల్లాగా లేవు. ఐ డోంట్ మైండ్.
I can see the change. My grandchildren, అంటే డూ యూ యాక్సెప్ట్ ఇట్ హ్యాపీలీ ఆర్ యూ డూ యాక్సెప్ట్ ఇట్ సాడ్లీ? I accept it. ఈ రెండు తీసే మిగతావన్నీ నేను. అంతే. నేను నా జర్మనీలో ఉన్న నా మనవరాలు నాకు ఫోటో పంపించింది. నా మనవరాలు ఫోటో చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. నాకు ఇమీడియట్గా అనిపించింది, బొట్టు పెట్టుకోదేం పిల్ల అనిపించిందా? ఇమీడియట్గా ఏంటమ్మా బొట్టు పెట్టుకోలేదు. నా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతుండే నేను బయట కూర్చునేవాడిని, ఇలా వెళ్ళిపోతుండేవారు. వాళ్ళు పెట్టుకు అనిపించేది కాదు. హౌ కెన్ ఐ స్టాప్ మై గ్రాండ్ చిల్డ్రన్? ఇప్పుడు నాకు అడిగారా మీరు వాళ్ళు? 100 సార్లు. ఏమంటారు వాళ్ళు? ఏమి మాట్లాడరు. మాట్లాడరా? కమాన్ తాత. ఓకే. I said they are my weakness. It's a sweet acceptance. Yeah. You understand? I have nothing against them. That how can I not like my granddaughter? బట్ మీ జనరల్ ఒపీనియన్ చెప్పండి మారుతిరావు గారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేర్ ఇస్ దిస్ లైన్ కాల్డ్ ఆడపిల్లలు ఇలా రెడీ అవుతున్నారు, ఇట్లా డ్రెస్ చేసుకుంటున్నారు, ఇలా ఉన్నారు కాబట్టే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, వాళ్ళ మీద ఇవి జరుగుతున్నాయి అని అంటూ ఉంటారు. నేను ముట్టుకోనమ్మా, కానీ నేను ఆ ముట్టుకోను. హా. ఆడపిల్లలు ముద్దుగా ఒకప్పుడు నాకు తెలిసినట్టుగా ఉండాలని నేను నమ్ముతా. అది మంచిది కాబట్టి మీరు చేయకండి, మంచిది చేయండి, అంతవరకే. ఇలా ఉండడం వల్ల వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారా, అలా ఉండకపోవడం వల్ల జరుగుతుందా? ఐ డోంట్ గెట్ ఇన్ టు దట్ కాంట్రవర్సీ. ఐ వుడ్ లవ్ టు సీ యూ లైక్ దిస్. నీ నుదుటి మీద బొట్టు పెట్టుకున్నావు నువ్వు. ఐ వుడ్ లవ్ టు సీ లైక్ దట్. Yeah. చక్కగా ఒంటి నిండా చున్నీ కప్పుకున్నావు. దట్స్ వండర్ఫుల్, గ్రేట్. మీ అమ్మని చూశాను అనుకోండి, మీ అమ్మ చూడగానే తప్పనిసరిగా నాకు నమస్కారం పెడుతుంది. నేను నమస్కారం అమ్మా అంటాను. ఐ లవ్ ఇట్. యు అండర్స్టాండ్ మై పాయింట్? ఐఎమ్ యూస్ టు దిస్. దెర్ వాజ్ నథింగ్ రాంగ్. అంతవరకే నేను అంటాను. ఐ విల్ షట్ అప్ దేర్. లేకపోతే ఉమెన్స్ లిబ్బు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. నేను ఐ డోంట్ గెట్ ఇన్ టు దోస్ థింగ్స్. వీ హ్యావ్ వండర్ఫుల్ గర్ల్స్ అరౌండ్ అస్. దే ఆర్ గ్రేట్ చిల్డ్రన్. దే ఆర్ గ్రేట్ లేడీస్. ఫర్ దీస్ రీజన్స్ దే నీడ్ నాట్ బి పుట్ ఇన్ టు ట్రబుల్. అంతవరకు నేను నమ్ముతాను. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా మారుతిరావు గారు, ఇప్పుడు మీ కోడళ్ళు ఇద్దరు ఎంఎస్సి ఫస్ట్ క్లాస్ నిజంగా వాళ్ళు 10 ఏళ్ల తర్వాత మీరు ఎంకరేజ్ చేస్తుంటే? నువ్వు అడగబోయే నాకు తెలుసు. 10 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ చుడీదార్ చున్నీ వేసుకుని నా ముందు వచ్చి ఉంటే నేనేమీ చేయలేకపోయాడిని. ఇప్పుడు విడాకులు ఇవ్వరాని నా కొడుకు చెప్పాను కదా, నేను చెప్పుండేవాడిని కాదు కదా. వాళ్ళు ఇప్పుడు చేయలే. వాళ్ళు గౌరవించారు మిమ్మల్ని. ఇట్ వాజ్ ఎ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. Yes. నేను ఎప్పుడు లేనప్పుడు వాళ్ళు హాలిడేకి వెళ్తారు. ఎవరు? నా కొడుకులు, మా కోడలు వాళ్ళను అక్కడ వేసుకుంటారు. వాళ్ళు నాకు నవ్వుస్తూ ఉంటుంది. హౌ స్వీట్, Yeah. హౌ స్వీట్. దే అబ్లైజ్డ్ ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఐ లవ్ ఇట్. ఐ లవ్ ఇట్. అండర్స్టాండ్? నేను చేసేది అన్నెసరీ థింగ్ ఏం కాదు, బట్ అది కూడా రైట్ కాదు. వై షుడ్ ఐ స్టాప్ దిస్ గైడ్? వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? యూఆర్ ఆల్ రైట్. Perhaps it was male chauvinism or arrogance of mine 25 years down the line. I don't know. మీ ఆవిడతో ఎలా ఉండేవారు మీరు? జీవితంలో మేజర్ పార్ట్ ప్రేమ. ఐ వాజ్ ఏ టెరబుల్ గో-గెటర్ ఇన్ లైఫ్. ఇట్ వాజ్ రన్నింగ్. ఇవాళ ఇలా ఉన్నానంటే నేను, యూ కెన్ అండర్స్టాండ్ 50 years down the line, 60 years down the line. If you add 20 times me to me, how will I be? I must be jumping, వైబ్రెంట్, యాక్టివ్, ఎనర్జెటిక్, jumping. So, well, she stood me. ఎప్పుడైనా మీరు అన్నారు చూడండి ఒక మేల్ షావనిజం అని, అది ఆవిడ మీద బాగా చూపించే ప్రయత్నం చేసేవారా? 100% చూపించాను. 100% చూపించాను. నేను ఎక్కడో లైక్ వాట్? కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా ఏమి చెప్పగలరా? చెప్పలేను. ఐ వాజ్ ఆల్వేస్ రైట్. అంతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. వాట్ ఐ వాంటెడ్ ఐ డిడ్ ఇట్. వెన్ ఐ డోంట్ లైక్ ఇట్ నథింగ్ షుడ్ హ్యాపెన్. నేను అన్నా ఒక చోట ఎక్కడో రాశా, 56 సంవత్సరాల పాటు నా యారగెన్స్కి తల వంచడం అనే ఒక అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సాధించిన వ్యక్తి ఆవిడని. సో యూ ప్రైజ్ హర్ ఫర్ దట్. యూ అండర్స్టాండ్ మై పాయింట్? She consistently withstood the arrogance of this man for 56 long years. Understand my point? This happens to many men. చాలా మంది చెప్పరేమో, నేను చెప్పాను అంతే. When did you realize? Oh, I always realize. Next moment
అంతేనా? ఆ రోజుల్లో కూడా ఆ రోజుల్లో అనేసి వెంటనే అనుకునేవారా అయ్యో వై షుడ్ ఐ డూ ఇట్? అప్పటికంటే ఈ తర్వాత ఎక్కువ అనుకున్నాను. ఐ ఐ ఆవిడ అరగంట లేట్గా వచ్చింది తయారవడానికి, నేను ఆ రోజు సినిమాకి తీసుకెళ్ళలేదు. హౌ క్రూయల్, అరే రే ఐ షుడ్ నాట్ హవ్ డన్ ఇట్ కదా. అండ్ షీ లైక్డ్ ఎగ్స్ అనే ఫుడ్, ఐ లైక్డ్ వై షుడ్ ఐ నాట్ ఈట్ ఎగ్స్ ఫర్ ఎ వైల్, ఆర్ అట్లీస్ట్ వై షుడ్ ఐ నాట్ అలౌ హర్ టు ఈట్ ఎగ్స్? When I look back, I feel slightly. It happens. Many people does it. They think that they have right to do it. I don't. గొల్లపూడి గారు ఒక విషయం చెప్పండి. జనరల్గా అందరూ ఇప్పుడు వాళ్ళ మారుతుంది జీవిత బాగా. చరమాంకంలో ఇలాంటివన్నీ రియలైజ్ అవుతుంటారండి, అలా లేకపోతే అలా కూడా కాదు. మధ్యలోనే వచ్చేస్తుంటుందా ఇలాంటి ఇప్పుడు ఒక మారారు బాగా. ఇప్పుడు రియలైజేషన్? ఇంకా బాగా నాలాంటి వాళ్ళు తక్కువ మంది ఉన్నారని నేను అనుకుంటాను. అది మంచి విషయం. దే ఆర్ అకామిడేటింగ్. హౌ ఆర్ యువర్ సన్స్? they are like లిబరల్ ఉంటారా వాళ్ళు? absolutely. They are like any other boys and girls. They belong to a different strata. They belong to different time. You understand? Yeah. మారిపోయింది లైఫ్, మారిపోయింది, చాలా రోజులు మారిపోయాయి.